బ్యాక్ న్యూస్. తిరుపతిలో బీజేపీ సమావేశానికి మాదిగల సెగ తగిలింది. రాయలసీమలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు చిత్తూరు, తిరుపతి ఉమ్మడి జిల్లాల్లో తగిన ప్రాధాన్యం కల్పించాలంటూ డిమాండ్ చేశారు మాదిగలు. తిరుపతి పార్లమెంట్ స్థానాన్ని తమకే కేటాయించాలంటున్నారు. తిరుపతిలో బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశం సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమావేశం జరుగుతున్న హాల్లో దూసుకుపోయారు ఎంఆర్పీఎస్ నేతలు, కార్యకర్తలు. తిరుపతి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ బీజేపీ ఎస్సీ మోర్చా నేతలతో వాగ్వాదానికి దిగారు. అంతకుముందు సమావేశం జరుగుతున్న హోటల్ ముందు ప్లకార్డుల ప్రదర్శన నిర్వహించారు. మాదిగలకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ముందే ఇదంతా జరిగింది. టికెట్ల కేటాయింపులో మాదిగలకు అన్యాయం జరిగిందన్నారు మాదిగ మహాజన సభ అధ్యక్షుడు సుధాకర్ బాబు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మేము 50 లక్షల పైచీలు కొన్నాం. మా మాదిగ ఉపకులాలతో కలుపుకుంటే, ముఖ్యంగా రాయలసీమలో ఎత్తుకుంటే మా జనాభా 16 లక్షల పైచీలు కొన్నది. అటువంటి ఈ యొక్క రాయలసీమలో కూడా మాకు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలో అన్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క చిత్తూరు జిల్లాకు వస్తే, ఈ చిత్తూరు జిల్లాలో 5 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఈ 2 పార్లమెంటు స్థానాలు మాలకేస్తున్నారు, ఈ 5 స్థానాలు మాలకేస్తున్నారు. మేము ఓట్లు వేసేదానికి మా మాదిగలను ఓటు బ్యాంక్ వాడుకొని మమ్మల్ని అనగదొక్కుతున్నారు. రాజకీయంగా ఎదగనీయకుండా అనగదొక్కుతున్నారు. తిరుపతి పార్లమెంట్ మాదిగలకు కేటాయిస్తే బంపర్ మెజారిటీతో గెలుస్తామన్నారు సుధాకర్ బాబు. ఈ యొక్క తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో, ఈ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో 2 ఎంపీలు ఉన్నాయి. మేము న్యాయంగా అడుగుతున్నాము సగం సీట్లు ఇమ్మని చెప్పి. అదేవిధంగా ముఖ్యంగా తిరుపతి పార్లమెంటు స్థానంలో మా మాదిగలు దాదాపు 3,70,000 మందికి పైగా మేము ఉన్నాము. పార్టీ జాతీయ స్థాయి నాయకుల సమక్షంలో జరిగిన మాదిగల ఆందోళన చిత్తూరు, తిరుపతి బీజేపీలో ప్రకంపనలు రేపింది. బీజేపీ